అమెరికా చెప్పుకుంటున్నట్లుగా అమెరికా స్థావరాలు చాలా బలమైనటువంటి స్థావరాలు అనుకుంటుంది కానీ ఎక్కడా కూడా అంత బలాన్ని అయితే ఇప్పుడు ఈ పశ్చిమాసియా యుద్ధంలో చూపించలేకపోతుంది. ఖతర్లో ఉన్నటువంటి ఎర్లీ వార్నింగ్ రాడార్ వ్యవస్థ నాశనం చేసింది ఇరాన్. అలాగే ఇక్కడ మన భారతదేశానికి దగ్గరగా ఉన్నటువంటి డియో గార్షియో ద్వీపం మీద కూడా దాడి చేసి అక్కడ అమెరికా యొక్క స్థావరాల వరకు తన యొక్క క్షిపణిని వదిలింది. సరే, ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్సెప్టర్ రాడార్ వ్యవస్థ దాన్ని అడ్డగించడం, అక్కడ మధ్యలోనే కూల్చేయడం జరిగింది. ఒకటి గాలిలోనే ఫెయిల్ అయిపోయింది. ఇరాన్కి చెందినటువంటి ఆ రెండు క్షిపణులు ఆ విధంగా ఇచ్చేసాయి. కానీ ఈ ద్వీపం వరకు వచ్చి అమెరికా యొక్క స్థావరం వరకు రాగలిగాయి. అది ఇప్పుడు ఇరాన్ సాధించినటువంటి విజయం. ఇప్పటి వరకు కేవలం 2000 కిలోమీటర్ల పరిధిగా ఉన్నటువంటి ఇరాన్ క్షిపణి యొక్క పరిధి ఈరోజు 4000 కిలోమీటర్లు దాటింది. అంటే ఇది ఇరాన్ యొక్క క్షిపణి విజయం. దీని వెనక చైనా ఉండొచ్చు, రష్యా ఉండొచ్చు, ఎవరున్నా సరే అది ఇరాన్ విజయమే. సో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమాసియా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ స్థావరాలు ఉన్నాయో అందులో సగానికి సగం ఇరాన్ ధ్వంసం చేసింది. ఖతర్లో ఉన్నటువంటి దీన్ని మాత్రమే కాదు, అనేక స్థావరాలను నాశనం చేయడం వల్ల ఎంతో మంది చనిపోయారు కూడా. వీళ్ళు 6 చెప్తున్నారు అమెరికా వాళ్ళు, కానీ దానికి మించి ఉంటుంది అని కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు. మరొక వైపు ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేస్తుంది ఇరాన్. అక్కడ దానికి ఐరన్ డోమ్ ఉంది, మస్సాద్ ఉంది. ఇన్నున్నా సరే కొన్ని క్షిపణులు వెళ్ళి ఇజ్రాయెల్కి చెందినటువంటి జనావాసాల మీద పడి దాడి చేశాయి. ఈ విషయంలో చూసుకున్నట్లయితే అమెరికా అంత సేఫ్ అయినటువంటి ఈ పరిస్థితిలో ఏమీ లేదు. అంటే నేను అగ్రరాజ్యాన్ని, నేనే తోపు, నేనే తురుము అనుకునే పరిస్థితి అమెరికాకి లేదు. ఇప్పుడు ఇరాన్ ఎలా ఉందంటే మొండోడు తెగించడంటే కదా ఎవడు కూడా ఏం చేయలేడన్న విధంగా, పోతే వెంట్రుక వస్తే కొండ అన్న విధంగా ఇరాన్ తెగించేసింది. పోయేదేముంది, ఎలాగో సగం నాశనం అయిపోయాం కదా, అటు పోతే గల్ఫ్ పోద్ది, అమెరికా అగ్రరాజ్యం తన యొక్క హోదా పోద్ది, ఇజ్రాయెల్ మన ప్రధాన శత్రువు నాశనం అయిపోతాడు అన్న విధంగా ఇరాన్ విచ్చలవిడిగా దాడి చేస్తుంది. ఆ దాడి అలాంటి దాడి కాదు, ఒక మొండోడు దాడి ఎలా చేస్తాడో అలా చేస్తుంది. సో ఈ యొక్క దాడిని అడ్డుకోవడం అమెరికాకి చేతకాక కాదు, ఆ వ్యూహాత్మకమైనటువంటి దాడిని అడ్డుకోవడంలో చాలా నష్టపోతుంది. రూపాయి వస్తువు వదిలితే, అంటే రూపాయి ఆయుధంకి వీళ్ళు 30-40 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంటే అంత చవకైనటువంటి ఆయుధాలు ఇరాన్ ఉపయోగిస్తే అమెరికా ఏమొచ్చేసి మరి మావి చాలా తోపు తురుమని చెప్పుకునేటువంటి అమెరికా తన యొక్క ఆయుధాలు వదిలితే ఎంత నష్టం. ఇరాన్కి ఒక 20 లక్షలు 30 లక్షలు లాస్ వస్తే అక్కడ 30 కోట్లు 40 కోట్లు లాస్ వస్తుంది. అది ఇప్పుడు అమెరికా యొక్క భయం. అందుకే ప్రపంచ దేశాలని రమ్మంటుంది, మీరు రండి, మీరు ఇక్కడికి వచ్చి హార్మోజ్ దగ్గర మీ యొక్క నౌకల్ని మోహరించండి, హార్మోజ్ జలసంధి నుంచి మీ నౌకల్ని తీసుకెళ్ళండి అంటున్నాడు. ఎందుకంటే మీరు కూడా వచ్చి ఏదైనా చిన్న యుద్ధం చేయండి లేదా రక్షించుకోండి అన్న విధంగా. మేము వస్తే పెద్ద ఆయుధాలు వదలాలి, ఆ డబ్బు కూడా ఎక్కువైపోతుంది. ఇప్పటికే అమెరికా పార్లమెంటు ఒప్పుకోవడం లేదు. ఒకవైపు ఏమొచ్చేసి డెమోక్రాట్లు, మరొక వైపు కాంగ్రెస్ సభలో ఎవరు సహకరించడం లేదు. సొంత నేతలు కూడా వ్యతిరేకిస్తున్నారు. పార్లమెంటు కూడా $200 బిలియన్ అని నోరెళ్ళబెట్టింది. సో ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తన యొక్క ఖర్చులు తగ్గించుకోవడానికి దాడి చేయడానికి భయపడిపోతుంది.